హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే బాదుషా గుల్లగా మరియు జ్యూసీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటి టేస్ట్ అయితే స్వీట్ షాప్లో బాదుషా కన్నా కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పే కొన్ని టిప్స్తో మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకుంటే బాదుషా అయితే మీరు మొదటిసారి చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా జ్యూసీగా అయితే వస్తుంది. మనకైతే వీటిని చూస్తుంటూనే తెలుస్తుంది ఇవి ఎంత బాగా వచ్చాయో. సో మనమైతే ఈ విధంగా కట్ చేసిన తర్వాత కూడా చూడండి, లోపల కూడా ఎలాంటి పిండి లేకుండా చాలా బాగా వచ్చింది. ఈ బాదుషా అయితే మనకి 1 మంత్ వరకు కూడా బయట పెట్టుకున్నా కూడా పాడవకుండా బాగుంటాయి. మనకైతే చూడండి, బాదుషాని ఇలా ప్రెస్ చేస్తే కూడా జ్యూసీగా ఎంత బాగుందో. సో నేను చెప్పే టిప్స్ని అయితే పాటిస్తూ మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 300 గ్రామ్స్ వరకు అయితే మైదా పిండిని అయితే తీసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సోలా పొడిని అయితే వేసుకొని మంచిగా కలపండి. అలాగే కాచి చల్లార్చుకున్న ఆయిల్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే మంచిగా కలుపుకోండి. అలాగే ఇందులో ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మనము ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. సో చూడండి, పిండి ఈ విధంగా మంచిగా ముద్దగా ఫామ్ అయితే మనకి పర్ఫెక్ట్గా బాదుషా చేసుకోవడానికి పిండి రెడీ అయినట్టే. చూడండి, మనం ఇట్లా పిసుకుతుంటేనే అన్ని ముద్దలుగా అవుతున్నాయి కదా. సో ఈ విధంగా అవ్వాలన్నమాట పిండి. మనం పిండిని ఫస్ట్ మంచిగా కలుపుకుంటేనే బాదుషా కూడా చాలా బాగా గుల్లగా మంచిగా లోపలి వరకు కూడా పాకం పీల్చుకొని జ్యూసీగా వస్తుంది. సో తర్వాతనైతే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ సేమ్ మన చపాతీ పిండిలాగానైతే కలుపుకోండి. మరీ ఎక్కువ గట్టిగా కాకుండా ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకొని దీన్ని అయితే ఒక 1/2 అవర్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టాలి. 1/2 అవర్ తర్వాత మనకైతే పిండి ఈ విధంగా ఇంకా సాఫ్ట్గా అయింది. దీన్ని మరొక్కసారి మంచిగా కలుపుకొని మనమైతే పూరి చేసుకోవడానికి ముద్దలు చేసుకుంటాం కదా, సో ఆ సైజులో ఉంటే సరిపోతుంది. ఇవి ఇంకా ఉబ్బుతాయి అన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత. సో కొంచెం అయితే తీసుకుంటూ ఈ విధంగా మంచిగా చేసుకోవాలి సాఫ్ట్గా. మనం బాదుషా చేసేటప్పుడైతే ఎలాంటి క్రాక్స్ అయితే రాకుండా చూసుకోవాలి. పిండిని అయితే ఒకసారి మంచిగా ఈ విధంగా పిసుకొని అయితే చేస్తే మనకి ఎలాంటి క్రాక్స్ కూడా రావు. సో ఆ విధంగా చేసుకుంటే బాగా వస్తాయి. సో అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది. అన్నిటినైతే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోండి. మనం యూజ్ చేసే ఆయిల్ అయితే ఫ్రెష్ ఆయిల్ అయి ఉండాలన్నమాట. ఒక్కసారి కూడా కాచకుండా ఫ్రెష్ ఆయిల్ అయితే తీసుకోవాలి దీనికోసం. అలాగే ఆయిల్ అయితే హీట్ కాకముందుకే అందులో వేసుకోవాలి వీటిని. జస్ట్ ఒక 30 to 40% ఆయిల్ హీట్ అయిన తర్వాతనైతే వేసుకోవాలి. మరీ ఎక్కువ కడాయి నిండానైతే వేసుకోకండి, కొంచెం ప్లేస్ అయితే వదులుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1.5 కప్పు షుగర్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఇందులో ఒక 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వేరొక సైడ్ స్టవ్ పైన అయితే పెట్టుకోండి. వీటినైతే మనము సిమ్లోనే ఉంచి కాల్చుకోవాలన్నమాట. చూడండి, మనకి ఈ విధంగా కొంచెం ఉబ్బుకుంటూ పైకి తేలుతాయి బాదుషాలు అయితే. ఈ విధంగా కొంచెం కాలగానే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. మనకి ఇంకొక సైడ్ పాకం కూడా రెడీ అయిపోతుంది. ఈ బాదుషాలకి మంచిగా కలర్ వచ్చే వరకు అయితే ఈ విధంగానే ఒక 2 to 3 టైమ్స్ అయితే టర్న్ చేసుకుంటూ ఉండాలి. వన్ సైడ్ కొంచెం కాలగానే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుంటూ ఉండాలి. సో చూడండి, అప్పటికి ఇప్పటికి మనకి ఇవైతే ఉబ్బినాయి అన్నమాట. సో ఈ విధంగా వస్తే మనకి బాదుషా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది.
పాకం కూడా మనకి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాతనైతే బాదుషాలనైతే తీసుకొని వేడి మీదనే వెంటనే పాకంలోకి అయితే వేసుకోండి. పాకం కూడా స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి. ఈ విధంగానే అన్నిటినైతే వేసుకోండి. వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వీటికి రెస్ట్ ఇవ్వండి. మనకి మిగిలిన బాదుషాలను కూడా ఆయిల్లో అయితే వేసుకోండి. మనము ముందు వేసుకున్న బాదుషా కన్నా ఇప్పుడు సెకండ్ టైం వేసుకునేది కాస్త తొందరగా అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంది కదా. సో స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత వీటినైతే ఈ విధంగా మళ్ళీ వేరొక సైడ్ అయితే టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. కాస్త నెమ్మదిగా టర్న్ చేసుకోండి. సేమ్ వీటిని కూడా ఒక 2 to 3 టైమ్స్ అయితే మంచిగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకొని ఈ విధంగా అయితే తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, మనకైతే చాలా జ్యూసీగా అయితే వచ్చినాయి. చూస్తుంటేనే తెలుస్తుంది, పాకం కూడా మంచిగా పీల్చుకున్నాయి. సో వీటన్నిటిని అయితే వేరొక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి. సెకండ్ టైం వేసినవి కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా తీసుకొని ఇదే పాకంలో అయితే వేసుకోండి. వేసుకొని ఒక 2 to 3 టైమ్స్ అయితే టర్న్ చేసుకోండి, ఎందుకంటే పాకం కొద్దిగానే ఉంది కదా. సో వీటిని కూడా తీసుకొని అదే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మరియు జ్యూసీగా ఉంటే బాదుషా అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.